ప్రేమ నా మీద కురిపించి, చల్లనైన యేసు ప్రేమ నా మీద తన చేతిలో నన్ను దాచెను. యేసయ్యా తన చేతిలో నన్ను దాచెను. చల్లనైన యేసు ప్రేమ నా మీద కురిపించి, చల్లనైన యేసు ప్రేమ నా మీద కురిపించి తన చేతిలో నన్ను దాచెను. యేసయ్యా తన చేతిలో నన్ను దాచెను. హల్లెలూయా హల్లెలూయా రారాజు యేసు నాకే అలా చేయాలా? హల్లెలూయా హల్లెలూయా రారాజు యేసు నాకే. VBS వచ్చింది, హే హే సంతోషం తెచ్చింది. VBS వచ్చింది, హే హే సంతోషం తెచ్చింది. యేసయ్యా పాటలతో, యేసయ్యా మాటలతో, యేసయ్యా పాటలతో, యేసయ్యా మాటలతో హృదయమంతా నిండెనుగా. చిన్ని హృదయమంతా నిండెనుగా. హల్లెలూయా హల్లెలూయా రారాజు యేసు నాకే. కొట్టుకోకూడదు. హల్లెలూయా హల్లెలూయా రారాజు యేసు నాకే. వెరీ గుడ్. మనం కథ విందాము. అంత సైలెంట్గా ఉండాలా, మాట్లాడకూడదు. ఆ పేపర్స్, కలర్ పేపర్స్ జేబులో పెట్టుకోండి. కలరింగ్ పేపర్స్ పడేయకూడదు, సరేనా? కథ విందామా వద్దా? ఎంతమంది కథ ఇష్టం? వెరీ గుడ్. సైలెంట్గా కూర్చోవాలి, మాట్లాడకూడదు, ఓకేనా? పిల్లలు మోకరిస్తే ప్రార్థన చేసి లెసన్ చెప్తాను. మోకరించండి. ప్రార్థన. ప్రేమిగలన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క మొదటి దినంలో మీరు అనుగ్రహించిన ఈ VBS కొరకై స్తోత్రాలు. ఉదయకాలము అటు మెయిన్ లెసన్లో మీరు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమ అంతటి కొరకై స్తోత్రములు. తీసుకొచ్చిన పిల్లలందరినీ బట్టి వందనాలు. ఈ క్లోజింగ్ లెసన్లో కూడా సహాయము చేయము. ఆత్మదేవ మీ సంచారము, మీ తలంపులు దయచేయము. పిల్లలకు అర్థమగులాగున బోధించడానికి మీ సహాయం అనుగ్రహించము. పిల్లలు వినడానికి, గ్రహించడానికి మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మాట్లాడొద్దండి, మాట్లాడొద్దండి. మీరు అల్లరి చేయకుండా ఉంటే 15 నిమిషాల్లో నేను కథ చెప్తాను. తర్వాత మీకు మంచిగా భోజనము రెడీ అయింది, ఓకేనా? చాలా మంచి పిల్లలు, చాలా చక్కగా పాటలు నేర్చుకుంటూ ఉన్నారు, యాక్షన్ సాంగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లెసన్ కూడా మీరు మంచి పిల్లలు కాబట్టి ఏం చేయాలా? నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు బాగా వినాలి. వినాలంటే ఏం చేయాలా? మాట్లాడకూడదు, ఓకేనా? ఎవరే కానీ మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడితే నేను వాళ్ళు లేచి ప్రశ్నలు అడుగుతా, ఓకే బాబు? సరే, ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతా ఉన్నాం. ఆ వ్యక్తి పేరు ఏంటి? ఆమె జీవితంలో ఏం జరిగింది? ఆమె ఆరంభంలో ఎలా ఉంటా వచ్చింది? తర్వాత ఎలా మారింది? మనల్ని ఏం కోరుకుంటా ఉంది అనే విషయాలను
ఇప్పుడు మనము కథలో తెలుసుకొనబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పబోయే కథ పేరు ఏంటి అని అంటే రోజీ యొక్క పశ్చాత్తాపము. ఏంటి? ఇప్పుడు మనము రోజీ గురించి తెలుసుకొనబోతూ ఉన్నాము. ఈమె రోజీ. ఎవరేమే? ఈమె ఏం చేస్తూ ఉంది అని అంటే బహుమతులను ప్యాక్ చేయడానికి అవసరమైన ర్యాపర్స్ను, రిబ్బన్లను చేతుల నిండా పట్టుకొని ఉంది. ఎందుకు ఇవి బహుమతులు తయారు చేయడానికి ర్యాపర్స్, రిబ్బన్లు పట్టుకుంది అని అంటే మరుసటి రోజు రోజీ వాళ్ళమ్మ పుట్టిన దినం కనుక ఈ రోజీ వాళ్ళమ్మకు బహుమతి ఇవ్వడానికి, ఆ బహుమతి ప్యాక్ చేయడానికి ఇవంతా రెడీ అవుతూ ఉంది. అయితే ఏ పని చేసినా కానీ ఆ పని సక్రమంగా జరగటము లేదు. అందుకే ఈ రోజుకి ఏమొచ్చిందంటే కోపం వచ్చి విసుగు చెంది ఏం చేసిందంటే తన చేతిలో ఉన్న ఈ యొక్క బహుమతిని ప్యాక్ చేయడానికి అవసరమైన ర్యాపర్స్, రిబ్బన్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇట్లా ఇసిరేసింది. ఇసిరేసరికి ఇంటి చుట్టూ యొక్క పన్నాయి. అయితే ఈ ఇంటి చుట్టూ పన్నప్పుడు ఎవరు చూస్తూ ఉన్నారు? మదర్ కాదు, శారా అనే వాళ్ళ అత్త ఈ యొక్క రోజు చేసిన పని చూసింది కానీ ఏమీ మాట్లాడలే. అప్పుడు ఈ రోజు ఏమంటుందంటే శారా అత్తతో, శారా అత్త, నువ్వు అంత కోపంగా చూడొద్దు, నేను చాలా భయంకరంగా కోపంతో ఉద్రేకంతో ఉన్నాను. ఎందుకనంటే రేపు మా అమ్మ బర్త్డేకు నాకంటే అందరూ మంచి బహుమతి ఇస్తూ ఉన్నారు. నా దగ్గర పిల్లి ఉంది, ఒకటి ఉందా ఇక్కడ, ఈ పిల్లి కూడా నాకంటే మంచి బహుమతి మా అమ్మకి ఇస్తూ ఉంది. ఇంకా మా తమ్ముడు వెళ్ళి ఉన్నాడు, వాడు ఆల్రెడీ బహుమతి తెచ్చాడు, ఆ బహుమతిని ప్యాక్ చేశాడు, ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకున్నాడు. కానీ నా బహుమతి ఇంకా ప్యాక్ చేయలేకపోతా ఉన్నాను, నాకు చాలా బాధగా ఉంది అని రోజీ అనుకుంటా ఉంది. అయితే ఇంకా ఏమనుకుంటా ఉందంటే ఈరోజు ఒకవేళ నేను పుట్టకుంటే బాగుండేది, ఎవరు పుట్టకపోతే బాగుండేది, ఒకవేళ పుట్టినా అందరూ చనిపోయి ఉంటే వారి సమాధుల మీద గడ్డి పెరుగుతూ ఉండేది అని రోజీ తనలో ఉన్న కోపాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఆ విధంగా మాట్లాడుతా ఈ రోజీ ఏడవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఆమె కన్నుల వెంట 2 లేక 3 చుక్కలు వచ్చాయి, కానీ ఏడ్చలేకపోతా వచ్చింది. ఈమె ఇసిరి పడేసేది, ఈమె మాట్లాడేది, ఈ రీతిగా ఏడ్చడానికి ప్రయత్నించేది, ఇదంతా ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు చూస్తున్నారు? రోజీ వాళ్ళ శారా అత్త గమనిస్తూ ఉంది కానీ ఏమీ మాట్లాడలే. అప్పుడు రోజు అనుకుంటా ఉంది, ఈ శారా అత్త నన్ను ఏమీ గమనించడం లేదు, నాతో మాట్లాడటం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అని లోపల ఒక రకమైన బాధతో ఆతృతగా ఆ యొక్క అత్త దగ్గరికి, శారత దగ్గరికి వెళ్తూ ఉంది. ఈ శారత ఏం చేస్తూ ఉంది అని అంటే ఆఫ్రాన్ అనే ఒక పై భాగంలోని ఒక దుస్తును హిమ్మింగ్ చేస్తూ ఉంది. హిమ్మింగ్ అంటే చేతికుట్టు అంటారు కదా, ఆ చేతికుట్టు వేసుకుంటూ ఈ రోజీ చేసేదంతా గమనిస్తూ ఉంది. అప్పుడు ఈ రోజీ ఆతృతగా వెళ్ళి, శారత, నువ్వు నన్ను గమనించలేదు, నాతో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అని ఈ రోజీ ఈ శారతను అడిగింది. అప్పుడు ఈ శారత ఏమనిందంటే ఆ చేసే పని పక్కన పెట్టి, నా ప్రియమైన చిక్కాడా, నా దగ్గరికి రాని నోటితో చెప్పకుండా చెయ్యి సైగ చేసి చెప్పింది. ఎవరికి? రోజీకి. అప్పుడు రోజీకి పోవడానికి కొంత ఇష్టం లేదు. ఎందుకు? నన్ను చూసింది, నాతో మాట్లాడలేదు అని ఒక రకమైన వేరే అభిప్రాయం ఉంది రోజీకి. అయినప్పటికీ పిలిచింది కనుక రోజీ మెల్లగా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళింది. వెళితే ఈ శారా ఏం చేసిందంటే
రోజుని దగ్గరగా తీసుకొని ఆయన చేయి వేసి ఆమెను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంది. కనిపిస్తుందా బొమ్మలో? ఈ దగ్గరికి తీసుకున్న తర్వాత ఈ రోజు అంటా ఉంది, శారత నువ్వు నన్ను చిక్కాడని పిలిచావు చూడి, ఆ విధంగా పిలిచడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎవరు చెప్పినారు? ఈ రోజు శారతతో ఏం చేసింది చెప్పింది. శారతతో చెప్పింది. అప్పుడు శారా ఏమన్నది అని అంటే, రోజు ఈరోజు ఉదయకాలంలో నేను ఒక బొమ్మ చూశాను, ఆ బొమ్మ నీవు ప్యాచెస్లో బొమ్మలు అతికిస్తా ఉన్నావు కదా, ఈ బొమ్మ అంటే నీకు చాలా ఇష్టపడతావు అనుకున్నాను అని ఈ శారా ఈ రోజుతో చెప్పింది. అప్పుడు రోజు ఏమన్నదంటే, ఓ ఆ బొమ్మ చూడడానికి నాకు ఇయ్యి అని ఆ బొమ్మ తీసుకొని చూసింది. చూసి ఓ చాలా చక్కగా ఉంది ఈ బొమ్మ అని ఒక పుస్తకంలో ఈ బొమ్మ అతికించి దాని కింద ఒక వాక్యం రాసింది. ఎవరు రాసినది? రోజు రాసింది. అంతేకాకుండా ఈ చిన్న పుస్తకంలో ఇంకా చాలా రకాల బొమ్మలను అతికించి ప్రతి బొమ్మ కింద ఏదో ఒక పద్యాన్ని, ఒక వాక్యాన్ని, ఒక మాటను ఎవరు రాస్తా ఉన్నారు అని అంటే రోజు రాస్తా ఉంది. ఈ బొమ్మలు అతికించి తయారు చేసిన ఈ బొమ్మ, ఈ పిల్లి ఎవరి దగ్గర ఉంది? పిల్లి రోజు దగ్గర ఉన్న పిల్లి ఈ బొమ్మలు అతికించిన పుస్తకం ఉంది కదా, ఈ పుస్తకాన్ని రోజు వాళ్ళ అమ్మకు పుట్టినరోజు సందర్భంగా బహుమతి ఇస్తూ ఉంది. ఎవరు ఇస్తూ ఉండేది? పిల్లి. అంటే దీన్ని బట్టి ఏమవుతా ఉందంటే నాకంటే మంచి బహుమతి పిల్లి ఇస్తూ ఉందని రోజు ఒక రకంగా ఏం చేస్తూ ఉందంటే బాధపడతా ఉంది. సరే, ఇప్పుడు రోజు అత్త ఏం చేసిందంటే ఈ యొక్క చికాడ దగ్గర రాని పిలిచి మాట్లాడుతూ ఉంది. ఎందుకు? నువ్వు తెచ్చిన బహుమతి బాగలేదని నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? బాధపడతా ఉన్నావే. ఎందుకు దుఃఖపడతా ఉన్నావు? ఎందుకు చింతిస్తూ ఉన్నావు? ఎందుకు విచారంతో ఉన్నావు అని శారత ఎవరిని అడిగింది? రోజుని అడిగింది. అప్పుడు రోజు చిన్నగా ఏం చెప్పింది అంటే, మా అమ్మకు కొత్త డ్రెస్ తెచ్చుకుంది, ఆ కొత్త డ్రెస్కు ఒక పిన్ను అవసరమని నాకు తెలిసింది, కాబట్టి నేను ఆ పిన్ను మా అమ్మకి ఇచ్చింటే అది ఆమెకు ఉపయోగపడేది, ఆమె చాలా సంతోషించేది. కానీ నేను ఏమి గిఫ్ట్ ఇస్తా ఉన్నానంటే సిల్క్తో తయారైన స్కార్ఫ్ ఇస్తా ఉన్నాను, అది ఆమె ఇష్టపడతాదో లేదో అని ఆలోచిస్తూ ఉన్నాను అని ఈరోజు శారా వాళ్ళతో చెబుతుంది. అప్పుడు శారా ఏమంటుందంటే, నీవు ఇచ్చేది మీ అమ్మ సంతోషంగా తీసుకుంటుంది. ఒకవేళ ఆమెకి ఇష్టం లేకపోయినా నీ సొంత డబ్బులతో నువ్వు కొనుక్కొని తెచ్చిస్తా ఉన్నావు కదా, కాబట్టి అది ఖచ్చితంగా మీ అమ్మ తీసుకుంటుంది అని ఈ శారా రోజుకి చెప్పింది. ఎవరు చెప్పినారు? శారా రోజుకి చెప్పింది. అంతేకాకుండా ఏం చెప్పింది శారా అంటే, నేను చనిపోవాలి, అందరూ చనిపోవాలి, సమాధి మీద గడ్డి పెరుగుతుంది, ఈ మాటలన్నీ ఏం మంచి చేస్తాయి అని శారా రోజుతో అనింది. ఇంతకుముందు ఈ మాటలు అనింది కదా రోజు, కాబట్టి మళ్ళీ ఆ మాటలు గుర్తు చేసింది శారా. అప్పుడు రోజు ఏమైందంటే, అవును వాస్తవమే, నేను ఈ మాటలు మాట్లాడకూడదు, నేను ఈ మాటలు మాట్లాడినందుకు నేను ఏం చేస్తూ ఉన్నానంటే చింతిస్తూ ఉన్నాను, విచారపడతా ఉన్నాను, కాబట్టి మీరు నన్ను క్షమించండి అని ఈరోజు ఎవరితో అంటా ఉంది? శారాతో చెప్పింది. అప్పుడు శారా ఏమన్నదంటే, ఇప్పుడు మీరు కూడా క్షమించాలి. ఎందుకో తెలుసా? మీ తమ్ముడు విల్లి ఉన్నాడు కదా, నీకు ఇష్టమైన పిల్లి యొక్క తోకను పట్టుకొని లాగినాడని నువ్వు అతన్ని బాగా తిట్టావు. నీ పిల్లిని ఎవరైనా ఏమైనా అంటే బాగా గట్టిగా అరుస్తావు. అంతేకాదు, నువ్వు నీకున్న బంగారు బ్రాస్లెట్ను జేని అనే అమ్మాయి ఈ తుంచిందని నువ్వు అమ్మను బాగా తిట్టావు. ఆమె సరస్సులో పడిపోవాలి, ఆమె చచ్చిపోవాలి, ఆమె కాళ్ళు ఇరగాలి అని బాగా తిట్టుకున్నావు కదా, కాబట్టి నువ్వు కూడా క్షమించాలి కదా అని ఎవరన్నారు అని అంటే శారా రోజుతో చెప్పింది. అప్పుడు ఈ శారా ఇంకా ఏం చెప్తా ఉంది అంటే,
ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అవును వాస్తవంగా నాకు ఇష్టం లేని పనులు చేసినప్పుడు నిజంగా సార్ అంటా ఉంది, నీకు ఎప్పుడైతే ఇష్టం లేని పనులు చేస్తారో లేక నీకు సంతోషం కలిగించే పనులు ఎవరైనా చేస్తే నువ్వెంతే నీచంగా మాట్లాడి సారీ చెప్తే ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు బాగా తిట్టినావు అందరినీ, ఇప్పుడు తిట్టినాక సారీ చెప్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు జైల్లో కూడా ఏం చేస్తూ ఉంటారు, మనుషులను చంపుతారు, దొంగతనం చేస్తారు. వారు వచ్చినప్పుడు సారీ చెప్పి మరలా వాళ్ళు దొంగతనము చంపుతామంటే ఏమైనా ప్రయోజనం ఉందా అని ఎవరన్నారు అని అంటే శారా రోజుతో ఆనింది. అప్పుడు రోజు ఏమంటా ఉంది అని అంటే వాళ్ళ అత్తతో, రోజు శారత్త నేను ఎవరిని చంపలేదు, ఎవరి దగ్గర నేను దొంగతనము చేయలేదు అంటే అప్పుడు శారా అంటా ఉంది, ఇప్పుడు జైల్లో ఉన్న మనుషులు ఒకప్పుడు చిన్నపిల్లలే కదా, ఇప్పుడు ఆల్రెడీ జైల్లో కొంతమంది చెడ్డ మనుషులు ఉన్నారు కదా, వారు కూడా ఒకప్పుడు చిన్నపిల్లలే. వారి చిన్నతనంలో ఉన్న చెడు పనులు వారి ప్రవర్తన కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు చెడ్డ పనులు చేసి ఏమైనారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళు నీలాగనే కదా అని ఈ శారా రోజుతో చెప్తా వచ్చింది. అంతేకాకుండా శారా అత్త ఏమంటా ఉందంటే, రోజీ నువ్వు కొన్ని రోజుల క్రితము యేసు ప్రభువుని నమ్ముకున్నావని చెప్పావు కదా, నిజమేనా అంటే రోజు అంటా ఉంది, అవును నేను నిజమే యేసు ప్రభువుని నేను ఒప్పుకున్నాను, యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, యేసు ప్రభు నా పాపాలు క్షమించమని అడిగాను, యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, యేసు ప్రభు నా జీవితం మార్చినాడు అని రోజీ ఎవరు చెప్తా ఉంది? శారాకు చెప్తా ఉంది. అప్పుడు శారా అత్త ఏమంటా ఉంది అంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీ పాపాలు క్షమించబడినాయని చెప్తా ఉన్నావు, అయితే నీ వెనకటి జీవితంలో రక్షణ పొందకుండా ఉండే జీవితంలో ఉండే కఠినంగా మాట్లాడటం, తిట్టడం ఇలాంటివన్నీ నువ్వు ఎలా చేస్తావని నెమ్మదిగా ఈ శారత్త ఎవరిని అడిగింది? రోజుని అడిగింది. అప్పుడు నిజంగా వాస్తవమే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా పాపాలు క్షమించమని అడిగాను, కానీ నాకు ఇష్టం లేని పనులు ఎవరైనా చేస్తే నేను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను అని ఈ రోజు వాళ్ళ శారత్తతో చెప్పింది. అప్పుడు దేని వాక్యం ఏం చెప్తా ఉంది అని శారత్త 3 వాక్యాలు గుర్తు చేసింది. ఏంటంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది అని అంటే సంపూర్ణమైన చూద్దామా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చదువు. తీతు పత్రిక 3:2 ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనబరుచుచు ఎవరిని ఏం చేయద్దంట? దూషించవద్దు, కొట్లాడవద్దు, శాంతంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతా ఉంది కదా అని చెప్పింది. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏం రాయబడి ఉంది అని అంటే చూడండి, భక్తిహీనులు భక్తిహీనుడు నా యొద్ద ఉన్నప్పుడు నా నోటికి చిక్కెము ఉంచుకొందును అంటే భక్తిహీనుడు ఉన్నప్పుడు నేను మాట్లాడకుండా నోటికి చిక్కెం పెట్టుకుంటాను అని ఈ వాక్యాలన్నీ శారత్త ఎవరికి గుర్తు చేసింది అని అంటే పిల్లలు రోజుకి గుర్తు చేసింది. మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడదు, ఆ మధ్య భాగంలో మాట్లాడుతున్నారు పిల్లలు, మాట్లాడద్దండి. మాట్లాడద్దండి. అప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ మాటలన్నీ శారత్త రోజుకి గుర్తు చేసిన తర్వాత మళ్ళా శారత్త అడుగుతా ఉంది, రోజీ నువ్వు యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? నీ పాపాలు క్షమించమని, నీకు రక్షకుడిగా ఉండమని నీలో ఉన్న దేవుని ఆత్మను అడిగినావా అని చెప్పింది. అంతేకాదు నీవు బాగా జీవించాలి అంటే జీవితాంతం యేసు ప్రభు యొక్క సహాయంతో మనము చేయగలము
అని చెప్పినప్పుడు ఈ రోజు ఏమంటా ఉందంటే నేను జీవితాంతము నేను ఒప్పుకోలేను అని చెప్పింది. అంటే అప్పుడు వెంటనే శారాత ఏమన్నది అంటే నువ్వు జీవితాంతం కాదు కానీ ప్రతిరోజు బాబు ప్రతిరోజు నేను చెడు మాట్లాడకుండా పాపము చేయకుండా నాకు సహాయము చేయమని నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుని అడిగిన వారందరికీ దేవుడు సహాయం చేస్తాడు అని శారా వాళ్ళ అత్త రోజుకి చెప్పింది. అంటే నేను రోజు ప్రార్థన చేయాలన్నా, ఈరోజు అంతా నాకు చెడు పనులు చేయకుండా పాపం చేయకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా దేవా నాకు సహాయం చేయి అని నేను రోజు ప్రార్థన చేయాలా అని కొంతసేపు నిశ్శబ్దంగా ఖాళీగా ఆగిపోయింది. ఎవరు అని అంటే రోజీ. అప్పుడు ఈ యొక్క శారా వాళ్ళ అత్త ఏం చేసింది అని అంటే తాను రూమ్లోకి వెళ్తూ శారా వాళ్ళ అత్త బైబిల్ నుండి ఒక కార్డు తీసి ఈ యొక్క రోసీకి ఇచ్చింది. రోసీకి ఇచ్చి ఆ కార్డులో ఏముంది అని అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము రాయబడి ఉంది. చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టమనే వాక్యము ఉంది. ఆ వాక్యము చదువుకుంది ఎవరు? రోజు చదువుకొని కొంచెం మౌనంగా ఉంది. మౌనంగా తర్వాత ఏం జరిగింది అని అంటే కొంతసేపు తర్వాత మరలా శారా ఎవరి దగ్గరికి వచ్చింది అంటే రోజు దగ్గరికి వచ్చింది. అప్పుడు రోజు ముఖంలో చాలా ప్రకాశంగా ఉంది, వెలుగుంది, సంతోషం ఉంది. అప్పుడు రోజు వాళ్ళ అత్తతో ఏమంటా ఉంది అని అంటే శారాత నేను ఈ వాక్యము నేర్చుకున్నాను, కంఠస్థం చేశాను, ఇక మీద నేను ఎవరితో కొట్లాడను, అందరితో దయగా మంచిగా మాట్లాడతాను, అంతేకాదు నా తమ్ముడు వెళ్ళినాడు కదా వాంతో కూడా సమాధాన పడతాను, అంతేకాదు నేను అందరితో బాగుంటాను అని ఈ యొక్క రోజు ఎవరితో చెప్పింది? వాళ్ళ అత్తతో చెప్పింది. అంతేకాకుండా రోజు చేసిన మరొక పని ఏంటంటే ఆ దినము నుండి ప్రతిరోజు ఏమని ప్రార్థన చేసిందంటే దేవా ఈరోజు అంతా నేను చెడు పనులు చేయకుండా పాపము చేయకుండా తిట్టకుండా నాకు సహాయం చేయమని యేసుప్రభుకు ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే యేసుప్రభుకి ఈమె రోజు ప్రార్థన చేసిందో ఆమె జీవితంలో రోజుకి ఏం కలిగిందంటే మార్పు కలిగింది. ఆ మార్పు నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ఒప్పుకోలు ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు యేసుప్రభు మన పాపాలను ఏం చేస్తారంటే క్షమిస్తాడు. అంతేకాకుండా మన బలహీనతల నుండి విడుదలిస్తాడు. అంతేకాకుండా పాపము చేయకుండా ఉండడానికి దేవుడు సహాయపడుతూ వస్తాడు. ఈ విషయాలన్నీ కూడా రోజు ముఖంలో కనబడతా వచ్చాయి. రోజు చాలా సంతోషంగా ఉంది, అందరితో బాగా మాట్లాడుతూ ఉంది, ఎవరిని తిట్టడం లేదు. ఈమె నిజంగా మార్పు చెందింది అని తమ్ముడు, వాళ్ళ చుట్టూన్న శారాత, మిగతా వాళ్ళందరూ తెలుసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడతా ఉందంటే ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ కూడా ఏమైనాయి అంటే రోజు జీవితంలో యేసు ప్రభువును ఒప్పుకోకముందు ఏముంది? తిట్టేది, కోప్పడేది,